ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవా 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 నన్ను ఆపక బావా. శ్రీవల్లిని హక్ చేసుకుంటాడు వీడు. వీడిని చంపేస్తాను. నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను. వెంకటపతి రాజుగారి మీద ఇంకొక దెబ్బ పడిందో, జ్వాలాతోరణం కింద పడి దాని మీద నువ్వు పడి అదే చితిగా పేరుకుని సజీవ దహనం అయిపోతావు. నీ చెల్లిని వాడు కౌగులించుకుంటే చేయి చేసుకోకుండా సన్మానం చేస్తావా? నువ్వు చేయాల్సిన పని నేను చేశాను. ఆపేయ్, ఆపేయ్, ఆపేయ్. వెంకటపతి రాజుగారు కింద పడిపోతుంటే నువ్వు పట్టుకున్నావు. అప్పుడు నీ చేతిలో ఉన్న అగరబత్తీల వల్ల అతని చొక్కా కాలిపోయింది. అప్పుడు నిన్నెవరూ కొట్టలేదే. వదిలేసి పొరపాటు చేశానంటావా? నేను అతను పడకుండా పట్టుకున్నాను. ఇక్కడ చీర కంటిన మంట నా చెల్లికి అంటకూడదని వెంకటపతిరాజు గారు మంటని ఆర్పడానికి చుట్టేసుకున్నారు. అంతే తప్ప నా చెల్లిని పట్టుకోలేదు, దుర్బుద్ధితో ముట్టుకోలేదు. ఒక ఆడపిల్ల ప్రాణాన్ని కాపాడడానికి హత్తుకుంటే తప్పే లేదు. కానీ మానం తీయడానికి ఒక్క మాట అన్నా సరే అది క్షమించరాని నేరం. నిమిషం ఆలస్యం చేసినా అక్కకి తీరని అవమానం జరుగుతుందని ఆలోచించి ఆ మరుక్షణంలో వెంకటపతి రాజుగారు అక్క చీరకున్న మంటను ఆర్పడానికి ముందుకొచ్చారు. దేవాబావ 2 కొట్టినా సరే పాపం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను వెంకటపతిరాజు గారు. పర్వాలేదండి, నన్ను కొట్టారా తిట్టారా అని నేను అనుకోను. శ్రీవల్లి గారికి ఈ మంట అంటుకోవడంతో ఆ మంట ఆర్పడానికి నీళ్లు తీసుకొస్తారో
లేకపోతే ఒంటి మీద ఉన్న బట్టల్ని ఎక్కడ లాగేస్తారో అని కంగారు పడిపోయి ఆ మంటని ఆర్పడానికి నేను కౌగిలించుకున్నానే తప్ప వేరే దారి లేకపోయింది. నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి. మీకు మంట అంటుకుంటుందేమో అన్న ఆలోచన కూడా లేకుండా మంటని ఆర్పడానికి సాహసం చేసిన మీకు మేమే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పటి వరకు ఆ ఈశ్వరుడు మా చేతుల్లో ఉండొచ్చు, కానీ ఎప్పటికీ సాటి మనిషికి సాయం చేసే మనిషి చేతుల్లోనే ఆ భగవంతుడు ఉంటాడని నిరూపించారు. శంభో శంకర, ఎంత గొప్పగా చెప్పావయ్యా గంగా. నీలా దూరదృష్టితో ఆలోచించే మగవాడు ఉన్న కుటుంబం ఉన్నతంగా ఉంటుంది గంగా. నీలాంటి వాడు సర్పంచ్గా ఉండటం వల్ల ఈ ఊరు మహోన్నతంగా ఎదుగుతుంది. నీకు నీ కుటుంబ సభ్యులందరికీ ఆ ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. నువ్వు బాగానే ప్లాన్ చేసావు అబ్బోడా, కానీ అది ఆ పశువుల డాక్టర్ అవకాశంగా తీసుకున్నాడు. వాడి ఊళ్ళో పశువులకు వైద్యం చేస్తాడో లేదో తెలీదు, కానీ గంగ వాళ్ళకి మాత్రం సాయం చేస్తుంటాడు. సాయమే చేస్తాడో శ్రీవల్లి చెయ్యే పట్టుకుంటాడో మనకెట్టా తెలుస్తుంది? నన్ను కాదన్న శ్రీవల్లి సంతోషంగా ఉండకూడదనే గుడిలో తగలబెట్టాలనుకున్నాను. అలాంటిది తన చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడుస్తానంటే చూస్తూ ఊరుకుంటానా? నిజానికి శ్రీవల్లితో కలిసి నువ్వు 7 అడుగులు నడవాల్సింది. ఆ గంగ చెడగొట్టాడు. ఇప్పుడు ఆడితో అప్పుడప్పుడు గుళ్ళకి గోపురాలకి ఆ పశువుల డాక్టర్ వస్తున్నాడంటే గంగగాడు శ్రీవల్లి పెళ్లి చేసి ఈసారి కూడా మన మీద గెలుస్తాడేమో అనిపిస్తుందా పోడా? అవకాశం ఇవ్వన్నాన్నా. నాకు దక్కనిది ఎవ్వరికి దక్కనివ్వను. అంటే ఏంది? శ్రీవల్లిని చంపేస్తావా? నేను ప్రేమించిన అమ్మాయిని ఎవడో ముక్కు మొహం తెలియనోడు పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో హాయిగా సంతోషంగా ఉంటానంటే చూస్తూ ఉండడానికి నేనేమైనా పిచ్చోడ్నా? శ్రీవల్లి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే అది నాతోనే ఉండాలి, లేదంటే గోడ మీద ఫోటోలో ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.